యూట్యూబ్ ఓపెన్ చేసి గుత్తా సోము అని సెర్చ్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్స్ అయిన గుత్తా సోముని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు నచ్చిన వీడియోని బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు. ఈ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ అన్న బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్లను మీ ఈమెయిల్కు ఎప్పటికప్పుడు పొందవచ్చు. మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం పేదలకు సొంత ఇంటి కలకు అందరూ దరఖాస్తు చేసుకొని ఉంటారు. మరి దాని స్టేటస్ మరియు అప్డేట్లను ఆన్లైన్లో ఏ విధంగా చూడాలో చూద్దాం. ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజరు. ఈ సెర్చ్ బాక్స్లో ప్రధానమంత్రి ఆవాస యోజన అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ సెర్చ్ రిజల్ట్లో మొదటిదైన PMAY HFA అర్బన్ అనేదాన్ని రిజల్ట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఆ సైట్లోకి వచ్చాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్ ఈ సైట్ ఓపెన్ అయింది మనకి. ఇక్కడ దీంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్, డిస్క్లైమర్, NPV సబ్సిడీ క్యాలిక్యులేటర్, సెర్చ్ బెనిఫిషరీ, మినిట్స్ ఆఫ్ మీటింగ్, సిటిజన్ అసెస్మెంట్, అదర్స్, హెల్ప్. ఇక్కడ ఉన్న దాంట్లో సిటిజన్ అసెస్మెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే సిటిజన్ అసెస్మెంట్స్ కింద ఉన్న లిస్టులో ట్రాక్ యువర్ అసెస్మెంట్ స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రెండు విధాలు చెక్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ని. అది ఒకటి వచ్చేటప్పటికి బై నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ ID టైప్, ఇదొక సెర్చ్ మెథడ్. సెకండ్ సెర్చ్ మెథడ్ వచ్చేటప్పుడు బై అసెస్మెంట్ ID. నేను బై అసెస్మెంట్ ఐడిని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మన రెండు వివరాలు అడుగుతుంది. అసెస్మెంట్ ID ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అనేది. సపోజ్ నేను అసెస్మెంట్ ఐడిని నేను 2 ఎంటర్ చేయాలి. అసెస్మెంట్ ID ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా, అప్లికేషన్ని ఎంటర్ చేస్తున్నా. చెప్పు. మీరు అప్లికేషన్ ఈ సేవలో ఎంటర్ చేసేటప్పుడు నమోదు చేయించేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో ఇక్కడ కూడా అదే ఫోన్ నెంబర్ ఇవ్వాలి. చెప్పు. ఇప్పుడు OTP నెంబరు సెల్కి వస్తుంది. ఇప్పుడు ఆ OTP నెంబర్ ఇక్కడ నేను వేయాలి. స్టేటస్, నా అప్లికేషన్ నెంబర్ ఏంటి, పేరు, ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఈ కుడివైపు ఉన్న ట్రాక్ అసెస్మెంట్ని మీరు క్లిక్ చేయాలి. అప్పుడు స్టేటస్ అనేది మనకి కిందకి డిస్ప్లే అవుతుంది.